కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరం నడిపించి బలపరిచి కృప చూపించి విత్తబడుచున్నటువంటి వాక్యపు వాగ్దాన విత్తనాలు ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట వలన వించినట్లు సహాయం చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ఎన్నైనా సరే అవన్నీ కూడా అవును అన్నట్టుగానే ఉన్నవి. ఇది గమనించాలి. ఎన్ని వాగ్దానాలైనా సరే ఎలా ఉన్నాయండి? అవును అన్నట్టుగానే ఉన్నాయంట. మరి దేవుడు వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా మనం దాన్ని పొందుకుంటాం. సో ఇక్కడ ఈ ఒక్క వచనంలో మనకేమున్నది? ఉన్నది. ఎవరన్నా ఏదన్నా అడిగితే చెప్పండి, ఉన్నదన్న మాట అంటారు. ఏ విషయంలో ఉన్నదంటారు? మాకు చాలా అప్పు ఉంది, చాలా సమస్య ఉంది, ఇవి ఉన్నాయని చెప్తారన్నమాట. అది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా అడిగారు అనుకోండి, ఎప్పుడు లేదు అంటారు. కానీ దేవుడు అంటాడు ఉన్నది. హల్లెలూయా. ఉన్నది. క్రీస్తునందు మనకు సమస్తము ఉన్నదన్నమాట. చూసారా, ఎన్నైనా సరే అవన్నీ కూడా ఉన్నది. కాబట్టి ఉన్నవాళ్ళు అండి అంటే ఏంటి అర్థం? ఉన్నవాళ్ళు అంటే అర్థం ఏంటి? మన భాషలో రిచ్, డబ్బు ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు అని అర్థం అనమాట. కాబట్టి మనం ఏం చెప్పాలి? ఎస్, దేవుడు ఏమంటాడు? నేను ఉన్నవాడను. మన దేవుడు ఎవరంటాడు? ఉన్నవాడు. కాబట్టి మనం కూడా ఎవరు? ఉన్నవాళ్ళం. కాబట్టి మనకు సమస్తం ఉన్నదే. నీ దగ్గర ఏమీ లేదు ప్రజెంట్, అది మాట్లాడొద్దు. నా దగ్గర సమస్తం ఉన్నది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదంటండి. వారు నూతన సృష్టి అంట. కాబట్టి మనం క్రీస్తునందు ఉన్నాం, మనకంతా కూడా సమస్తము ఉన్నదని చెప్పి మనం నమ్మాలి. కాబట్టి మనకి ఇవ్వటానికి ఆయన యొద్ద లేనిది ఏదీ లేదు. వింటున్నారా? మనకి ఇవ్వడానికి ఆయన దగ్గర లేనిదంటూ ఏది లేదంట. ఈ సత్యాన్ని మీరు గ్రహించినప్పుడు లేదు అనేటువంటి మాట మాట్లాడటం అనమాట. లోక భాష ఏంటంటే లేదు కదా. ఎన్ని ఫోన్లు వచ్చినా లేదు. ఏం లేదు? ప్రేమ లేదు బ్రదర్, హృదయంలో నెమ్మది లేదు బ్రదర్. ప్రభుత్వాలు ఏమంటాయి? మా దగ్గర సరైనటువంటి ప్రణాళికలు లేవు. వీళ్ళు గమనించాలి, జాగ్రత్తగా గమనించాలి. నిధులు లేవు. చూసారు, కొత్త ప్రభుత్వం వచ్చిందని కాదు, పాత ప్రభుత్వాన్ని అప్పులు చేసి వెళ్ళిపోయింది కాబట్టి అప్పులు ఉన్నాయి, నిధులు లేవు అంటుంటారు. ఈరోజు నేను ఎవరిని కదిలించినా కుటుంబంలో సమాధానం లేదండి, మా ఆయన నన్ను సరిగ్గా చూడడం లేదండి, మా ఆయన నన్ను పట్టించుకోవడం లేదండి, ఇంటిలో తినడానికి తిండి లేదండి, పిల్లల ఫీజు కట్టడానికి లేదు, డబ్బులు లేవండి. లేదు. కానీ దేవుడు అంటున్నాడు ఉన్నది, సమస్తము ఉన్నది. ఎవరైతే క్రీస్తులో ఉంటారో క్రీస్తునందున్న వారికి సమస్తము సమకూర్పు ఉన్నదంట ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇట్లా మనం ఆలోచించిన రోజున అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తాం. లేదు అనే మాట నీ నోట రాదు. ఈ మధ్యన సాక్ష్యాలు కూడా వింటున్నారు కదా, ఇన్నాళ్ళు ఏమీ లేదనేటువంటి వారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? లేకపోయినా సరే మా ఆయన తెస్తున్నాడు, తీసుకొస్తున్నాడు. ఇంట్లో రైస్ కూడా లేదు తింటాను, కానీ మా ఆయన తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. సో లేదు అన్నదానికి వచ్చింది అన్నదానికి ఎలా తేడా ఉంది చూసారు. కాబట్టి మనం ఏది పలుకుతూ ఉంటుంటామో ఆ మాటలు మనల్ని ప్రభావితం చేస్తాయి. చాలా ప్రభావవంతమైనటువంటి మాటలుగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ సరే, పరలోక సంబంధమైనటువంటి మనకు ఏమి ఉన్నది అనేటువంటి చూద్దాం. ఈరోజు ఒక 6 పాయింట్లు నేను చెప్తాను. మనం పరలోక సంబంధమైన వాళ్ళు, ఏహలోక సంబంధమైనటువంటి వారు కాదు. రెంట్ హౌస్లో ఉంటున్నాం మనం. ఈ భూమి రెంటదన్నమాట. కాబట్టి మన స్వాస్థ్యం కాదు ఇది. మనం వచ్చాము ఒక పని మీద, మరలా పైకి వెళ్తాం, ప్రభు దగ్గరికి వెళ్తాం. ఈ శరీరము భూలోకానికి సంబంధించిందే, ఈ మట్టిలోంచి వచ్చింది కాబట్టి మొన్నైనది వెనకటి వలె మొన్నైపోతుంది. ఆత్మ పైనుంచి వచ్చింది కాబట్టి ఈ ఆత్ముడు పైనుంచి వచ్చిన ఆత్మ పైకే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందంట. ఇది విషయం. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి సంబంధం? భూలోక సంబంధం కాదు, పరలోక సంబంధమైనటువంటి మనకు ఏమి ఉన్నదో చూద్దాం. ఏమున్నదో మనం చూద్దాం. సరే, కొంచెం తొందరగా మనం ముందుకెళ్దాం. చాలా జాగ్రత్తగా రాసుకుంటే మంచిదన్నమాట.
నెంబర్ 1 మనం చూసినట్లయితే హెబ్రీలు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే అక్కడ మనకొక బలిపీఠం ఉన్నది. ఏంటిది బలిపీఠం? ఏంటి బలర్పించడం? ఏంటి? చాలామంది అనుకుంటారు ఏమున్నదంటే మనకి బలిపీఠం ఉన్నది. అసలు బలిపీఠం అంటే ఏంటంటే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఏదన్నా చెయ్యాలంటే దేవుణ్ణి ఆరాధించాలంటే ఏం చేసేవారు? బలిపీఠం కట్టేటువంటి వారు. గమనించాలి. పాత నిబంధనల భక్తులు చూడండి, ఆదాము కాడ నుంచి ఎవరు నోవాహు వాళ్ళ నుంచి బయటకు వచ్చినట్టు ఏం చేస్తాడు? బలిపీఠం కట్టి తన దగ్గర ఉన్న మంచి ఆ యొక్క జంతువుని తీసి బలి అర్పిస్తాడు. అప్పుడు జీవితం ప్రారంభిస్తారు. యాకోబు బలిపీఠం కడతాడు, అబ్రహాము బలిపీఠం. ఎవరిని చూసినా కూడా ఏం చేస్తారు? వాళ్ళు మొట్టమొదట బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించి అప్పుడు వాళ్ళ యొక్క జీవితాలను ప్రారంభించినటువంటి సందర్భాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే. కాబట్టి ఇక్కడ పాత నిబంధన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దేవుని ఆరాధించాలనేటువంటి కోరిక కలిగినప్పుడు అలా ఏం చేసేవారంటే బలిపీఠం కట్టేటువంటి వారు. సరే బ్రదర్, మరి మనం ఎక్కడ కట్టాలి? కూడా మనం ఏం కట్టాలి? మరి మనకు బలిపీఠం ఏంటి అని మీలో చాలామంది ఆలోచన చేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు మరి మనకున్న బలిపీఠం ఏంటంటే సిలువ అనేటువంటి బలిపీఠం ఉన్నది. ఇప్పుడు పర్మనెంట్ బలిపీఠం దేవుడిచ్చి వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళీ కట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. సిలువ అనేటువంటి బలిపీఠం ఉన్నది. ఈ యొక్క బలిపీఠం దగ్గర మనకి ఏమున్నదంటే ఎప్పుడైతే ఈ బలిపీఠం దగ్గరికి నువ్వు వెళ్తావో అంటే ఒక సిలువ వేసుకుని ఆ చెక్క సిలువ పెట్టుకుని ఆ చెక్క సిలువ దగ్గరికి వెళ్ళమని కాదు ఇక్కడ అర్థం. అది గుర్తు తెచ్చుకుని స్మరణగా తెచ్చుకుని సిలువ దగ్గర నీకు ఏమేమి జరిగాయో నువ్వు గుర్తు తెచ్చుకుంటే ఏం జరిగాయి? యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఏం చేశాడైనా? సిలువ మరణంలో, సిలువలు అంటే పైన వేలాడుతున్నప్పుడు అని కాదు అక్కడ అర్థం. ఆ యొక్క సిలువ ప్రాసెస్లో ఏం చేశాడు యేసు ప్రభు వారు? నీ కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు. ఆ దెబ్బల వల్ల ఏమొచ్చింది? ఆయన పొందిన ఆ గాయముల ద్వారా మనకి స్వస్థత వచ్చింది. అంటే నువ్వు సిలువ దగ్గరికి ఎప్పుడైతే వెళ్తున్నావో నీకు సిలువ ఉన్నదని గుర్తు రావాలి నీకు సమస్య వచ్చినప్పుడు. ఎందుకంటే నీ సమస్య ఆయన భరించేశాడు, నీ కొరకు ఆయన దెబ్బలు తినేశాడు. కాబట్టి ఆయన పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత కలుగుచున్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి నీకు వచ్చిన ప్రతి శ్రమకి ఆయన వెల చెల్లించాడు. ఎక్కడ? సిలువలో. నువ్వు చేసిన ప్రతి పాపానికి, ప్రతి తప్పుదానికి వెల చెల్లించేశాడు. సిలువలో అయిపోయింది ఇదంతా కూడాను. కాబట్టి నువ్వు సిలువ అనేటువంటి బలిపీఠం దగ్గరికి వెళ్ళి దేవునికి ధైర్యంతో ఆయన కృపాసనం దగ్గరికి అంటాం కూడా వెళ్ళి ఎప్పుడైతే నువ్వు మొరపెడుతూ ఉన్నావో నీకు అక్కడ స్వస్థత ఉన్నది, నెమ్మది ఉన్నది, సమాధానం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, సమృద్ధి ఉన్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇన్ని ఉన్నాయి. నువ్వు సిలువ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సింది ఏంటంటే బాధ, వేదన కాదు. అవన్నీ ఆయన భరించాడు, అవన్నీ ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఏం చేస్తాం? గుడ్ ఫ్రైడే రోజున సిలువలో సాగింది యాత్ర. గుడ్ ఫ్రైడే, ఆదివారం మంచి చికెన్ బిర్యానీ అయిపోయింది. 3 రోజులు భక్తి మంది. శుక్రవారం కన్నీళ్ళు, సిలువలో సాగింది యాత్రని గుర్తు చేసుకుంటాం. చాలా రోదింతాం, వేడిస్తాం, భయపోతాం, చాలా ఎమోషనల్ అయిపోతాం. అయిపోయింది. ఆదివారం వచ్చేసరికి ఏంటి? ఈస్టర్, పునరుత్థానుడయ్యాడు దేవుడు. అంతే, మంచిగా చికెన్ బిర్యానీ తింటాం, పండగ చేసుకుంటాం. కానీ అక్కడ ఏమున్నది నీ దగ్గర? ఆ సిలువ దగ్గర ఏమున్నదంటే నీ శాపానికి విమోచన ఉన్నది, నీ పాపానికి విమోచన ఉన్నది, నీ రోగానికి విడుదల ఉన్నది, నీ యొక్క మానసిక ఒత్తిడికి, ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నది సిలువ. సిలువ నీ సమస్యకు పరిష్కారం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సిలువను ఎక్కింది ఎందుకనంటే నీకు విడుదల ఇవ్వటానికి, నీ స్వస్థత ఇవ్వటానికి, నీకు శాంతిని ఇవ్వటానికి, నీకు సమాధానం ఇవ్వటానికి, నీకు ఆశీర్వాదం సమృద్ధిగా ఇవ్వటానికి. హల్లెలూయా. ఇవన్నీ దొరుకుతాయి అక్కడ, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఉన్నదే లేదు అని కాదు. నువ్వు చెప్పు సమాధానం లేదు, ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, స్వస్థత లేదు అని అన్నావు. ఇంకా నా యేసయ్య సిలువ ఉన్నది. హల్లెలూయా. నాకు బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి నేను దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధి నేను మోకరించి ఆరాధిస్తున్నప్పుడు ఇవన్నీ నాకు ఉన్నాయి, ఇవన్నీ నేను పొందుకున్నాను. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎంత అద్భుతంగా ఉందండి వాక్యం. ఇది తెలియక మనం ఏం చేస్తాం? లేదండి నాకు ఆరోగ్యం బాగాలేదండి, తలకాయ తిరుగుతుందండి, హెడ్ ఏక్ అండి, బ్యాక్ పెయిన్ అండి, నీ పెయిన్ అండి, థైరాయిడ్ అండి, షుగర్ అండి, బీపీ అండి. అబ్బా, ఇవన్నీ ఆస్తులు చదువుతారు మాట చాలామంది. ఎంత ఉందండి నాకు, ఇన్ని ఉన్నాయండి. అంతేగాని నాకు యేసయ్య ఉన్నాడు, సిలువ ఉన్నది, ఆ సిలువలు ఇవన్నీ కూడా ఖతమైపోయినాయి, సమాధి అయిపోయినాయి. నా యేసయ్య తీసుకుని మోసుకుని వెళ్ళిపోయాడు. ఇవి నాకు సంబంధించినటువంటివి కావు. సైతానుడు నన్ను భ్రమ పెడుతున్నాడు అని నువ్వు ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటావో నువ్వు స్వతంత్రుడు అయిపోతావు, నువ్వు ఫ్రీడమ్ వచ్చేది. ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి సిలువ దగ్గరికి.
అలాగే నువ్వు సిలువు దగ్గరికి వెళ్తే ఇవన్నీ సిలువు మీదకి వెళ్ళిపోతాయి అన్నమాట, అయిపోతాయి. ఇంకా బ్రదర్ షుగర్ ఒకసారి వచ్చిందంటే పోదని ఎవరు చెప్పారు? చనిపోయిన లాజరు, కుళ్ళు కొంప కొడుతున్న లాజరు లేచి బయటకు నడిచి వస్తే లేనిది నీ షుగర్ పోదంటే ఎవరు నమ్మమన్నారు? క్యాన్సర్ 4th స్టేజ్ పోదంటే ఎవరు నమ్మమన్నారు? మనుషులు డాక్టర్లు చెప్పేది సత్యమే, వాస్తవమే, వాళ్ళకున్న మెడికల్ నాలెడ్జ్ని బట్టి వాళ్ళు చెప్తారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడికి అసాధ్యమైన ఏమైనా ఉన్నదా అని నిన్ను అడుగుతున్నాడు ఈ రోజున. ఉన్నది ప్రభా, నా షుగర్ పోదాం, ఇది నీకు అసాధ్యమే, నాకు తెలుసు, నువ్వు ఉంచుకో. దేవుడు ఏం చేస్తాడు? నీ నమ్మక చెప్పి నీకు జరుగును కాక అంటాడు. ఒకవేళ నువ్వు నమ్మవనుకో, ప్రభా నాకు తెలుసు నువ్వు నమ్మదగినటువంటి వాడు, నువ్వు చెప్పావు కాబట్టి ఈ షుగర్ ఈ రోజు నుంచి నా జీవితంలో కనిపించదు, ఈ బీపీ, ఈ థైరాయిడ్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ గర్భం ధరించడానికి ఆటంకాలు ఉన్న ప్రతిదీ, ఆ సిస్ట్ లేకపోతే అదో లేకపోతే ఇది ఏదైనా సరే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నువ్వు తీసేసావు, నువ్వు మోసుకుని వెళ్ళిపోయావు. సిలువలో దీనికి సమాప్తి, సమాధి, సిలువలో దీనికి పరిష్కారం ప్రకటించేశావు. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్, నో ట్రేస్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ అనేటువంటిది లేదు, ఏ సమస్య లేదు, కాబట్టి నేను విడుదల పొంది ఉన్నాను. ఆమెన్. హీబ్రూస్ చాప్టర్ 13:10. చాలామంది ఇంగ్లీష్లో చెప్పమంటున్నారు. మరి మహారాష్ట్ర ఇంకా వేరే వేరే కంట్రీస్ నుంచి హిందీలో మరి వాళ్ళు కూడా చూస్తున్నారంట. బ్రదర్ కనీసం రెఫరెన్స్ అన్న హిందీలో చెప్పండి, కొంచెం మీకు తెలుగు, మాకు తెలుగు అర్థమవుతుంది, కానీ ఆ రెఫరెన్సెస్ మాకు తెలియడం లేదు, కనీసం అవన్నీ ఇంగ్లీష్లో చెప్పండి అన్నారు. మర్చిపోతున్నాను, నేను గుర్తు చేయండి. ఒకవేళ మీరు ఎవరైనా నేను పొరపాటున తెలుగులో చెప్పేస్తుంటే దాన్ని ఇంగ్లీష్లో కామెంట్లన్నా పెట్టండి, వాళ్ళకి అర్థమవుతుంటుంది. హెబ్రీ పత్రికని ఇంగ్లీష్లో హీబ్రూస్ అంటారు, అధ్యాయాలని చాప్టర్స్ అంటారు, వచనాలను వెర్సెస్ అంటారు. సో అవి చెప్పినప్పుడు కొంచెం కనీసం అలాగన్నా బైబిల్ తీసుకుని వాళ్ళు ముందు పెట్టుకుంటారంట. ఆశతో వింటున్నారు. వాళ్ళు 3.5 ప్రేయలు అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పి ఆ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ప్రార్థన ప్రభావితం అయ్యి తెలిసినా తెలియకపోయినా ఆ దేవుని సంధిలో ఉన్నారు. అలాగాళ్ళు దేశ విదేశాల్లో నుంచి నైట్ 1 గంట అయినా కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనకి ఏమున్నదంటేనే బలిపీఠం ఉన్నది. హీబ్రూస్ చాప్టర్ 13:10లో మనకు ఒక వీ హ్యావ్ అన్ ఆల్టర్, బలిపీఠాన్ని ఇంగ్లీష్లో ఆల్టర్ అంటారు. వీ హ్యావ్ అన్ ఆల్టర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయవరకు అధికారం లేదు. మనకు ఒక బలిపీఠం ఉన్నదంటండి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఈ బలిపీఠము ద్వారా ఏమేమి కలిగినామో మనం నేర్చుకున్నాం. నెంబర్ 2, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి హీబ్రూస్ చాప్టర్ 8:2లో మనకి ఎవరున్నారంటండి? ప్రధాన యాజకుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ మినిస్టర్ ఆఫ్ ద సెంచరీ, ఒక ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఏంటి అసలు ప్రధాన యాజకుడు అంటే ఎవరు ఏంటి అని మనం చూసినట్లయితే, ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? మనం చేసినటువంటి తప్పిదాలన్నిటినీ ఆ ప్రధాన యాజకుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు దానికి పావురమో గొర్రె పిల్లో ఏదో పట్టుకెళ్ళిస్తే ఆ ప్రధాన యాజకుడు నువ్వు చేసిన పాపాలకి పరిహారార్థ బలిగా అర్పిస్తూ ఉంటుంటాడు. నీకున్నటువంటి పాపాన్ని తాత్కాలికంగా కాకపోయినా కొంతకాలానికి దాన్ని కోల్పోయేలాగా దాన్ని కప్పుతాడనమాట, తీసేసేయలేడు. ఆ రక్తం కప్పుతుంది. అది ఆ గొర్రెలు మేకలు ఇచ్చేటువంటి రక్తం పర్మనెంట్ సొల్యూషన్ కాదు. కాబట్టి మన అసలు ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడనమాట. కాబట్టి ఇక్కడ ఈ ప్రధాన యాజకుడు చేసే పని ఏంటంటే ప్రజల పక్షం నిలబడి దేవునితో వారిని సమాధానపరచడమే ప్రధాన యాజకుని యొక్క సేవ. గమనించారా? తప్పు చేసో ఏదో చేసో పక్కకి వెళ్ళిపోయినటువంటి ఈ ప్రజల్ని మళ్ళా దేవుని దగ్గర తీసుకుని వచ్చి దేవునికి ఈ ప్రజలకి సమాధానపరిచేటువంటి సమన్వయకర్తగా మధ్యలో ఉండేటువంటి వాడు, ఒక వంతెన లాంటిటువంటి వాడే ఈ యొక్క ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుని సేవ అదనమాట. వింటున్నారా? కాబట్టి ఈ ప్రజల పక్షాన్ని నిలబడి దేవునితో వారిని సమాధానపరచుటే ఈ ప్రధాన యాజకుని యొక్క సేవ అన్నమాట. కాబట్టి ఈ రోజున మన ప్రధాన యాజకుడు ఎవరంటండి? యేసు ప్రభువారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు అని మీరు గుర్తించాలని చెప్పేసి మరి ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? భూలోక రాజ్యం వచ్చాడు, సిలువేసి ఇప్పుడు నో, పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర కూర్చుని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఏంటంటే తండ్రి దగ్గర కూర్చుని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. ఎవరి కోసం? మన కోసమే, సమాధానపరచడానికి. కొన్నిసార్లు మర్చిపోతాం, మనం దేవుని విడిచిపెట్టేస్తాం.
అటువంటప్పుడు దేవుడు ఏం చేస్తున్నట్టు మనల్ని సమాధానపరుస్తున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడిని మనల్ని ప్రజల్ని మధ్యన సమన్వయకర్తగా ఉండి ప్రధాన యాజకుడిగా ఉండి మన యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఏం చేస్తున్నాడంటే సమన్వయపరుస్తున్నాడు, సమాధానపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందుకే నేడు నీవు ఇంకా పడిపోకుండా నిలబడి ఉన్నావు, భక్తిలో ఉన్నావు, దేవుని కొరకు ఉన్నావు. నీతోటి వారు చాలామంది రోషంగా ముందుకు వచ్చారు, కానీ అడ్రస్ లేకుండా అయిపోరు. చాలామంది ఎస్ మేము పరిచయం చేస్తాం, మేము ఉంటాం, అది ఇదని చెప్పి చాలామంది వస్తుంటుంటారు. కానీ ఇట్లాగా కెరటంలాగా లెగిసి అలా పడినటువంటి వారు చాలామంది ఉంటారు. పడిపోవటం తప్పు కాదు, కానీ పడిపోయినటువంటి ప్రతి వారు పైకి లేవాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. పాడైపోయిన దావీదు గృహాన్ని నేను తిరిగి నిర్మిస్తానంటున్నాడు. కాబట్టి ఎంతమంది వచ్చినా కూడా కోత విస్తారంగా ఉంటుందంట, పని వారు తక్కువగానే ఉంటారంట. వింటున్నారా ప్రియులరా? కాబట్టి ఈరోజు నువ్వు నిలబడి ఉన్నావంటే, ఆరోగ్యంగా ఉన్నావంటే, ఇన్ని కరోనా వైరస్లు దాడి చేసినా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే, నీ లంగ్స్ పాడవకుండా ఉన్నాయంటే, నీ జీవితం విచ్ఛిన్నమైపోకుండా ఉన్నదంటే, నీ భర్త నిన్ను విడిచిపెట్టేసినా సరే, నీకు ఉద్యోగం పోయినా సరే, నీ జీవితంలో అనారోగ్య సమస్యలు నిన్ను చుట్టుముట్టినా సరే, ఇన్ని సమస్యలు దాడి చేసినా కూడా నువ్వు ఈ రోజున సజీవ లెక్కలో ఉన్నావంటే ఆయన చేస్తున్న విజ్ఞాపన వలనే, యేసయ్య చేస్తున్నటువంటి విజ్ఞాపనే ఈరోజు నిన్ను నన్ను నిలబెడుతుంది. కాబట్టి మనకు ఎవరున్నారు? ప్రధాన యాజకుడు ఉన్నాడు, బలిపీఠం ఉన్నది. 2 విషయాలు అయిపోయి. ఇంకా మనం ఇంకొక 3వ విషయాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 46వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 4వ వచనంలో ఒక నది కలదు. ఇదేంటిది? నదేంటి? ఈ నది వల్ల ఉపయోగం ఏంటి అని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే ఒక నది కలదంట. ఏమిటి నది అంటే పరిశుద్ధాత్మ అనేటువంటి నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నది పరిశుద్ధాత్మ నదే అని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఇది మనలో నుంచి బయలుదేరుతుంది. హల్లెలూయా. ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ నది ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? మనలోంచి బయలుదేరుతుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39 వచనాలు మనం చదివినట్లయితే నన్ను వెదకుదురు కానీ జాన్ చాప్టర్ 7 వెర్స్ 38, 39 మనం చదివినట్లయితే నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. నది అని చెప్పేసి క్లారిటీ ఆయన ఇచ్చేశాడు. నదంటే ఆత్మ. ఎలా చెప్పారు మీరు? ఎలా తెలుసు? ఏముంది? వాక్యం ఉంది కదా. ఈ నదంటే ఆత్మ. నీ హృదయం నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయని చెప్పేడు దేవుడు. మరి నదంటే ఇట్లాగా నీ కడుపులోంచి ఏదో దారలాగాను ట్యాప్ ఇప్పితే వాటర్ వెళ్ళినట్టు. నా చిన్నతనంలో ఊహాలా ఉండేది నాకు. బైబిల్ చదివిన తొలి దినాల్లో నదులు ఎలా ప్రవహిస్తాయిరా బాబు? ఆ మోసే గారు కొండను కొడితే కొండలోంచి ఇలాగ వాటర్ వచ్చినట్టు మనకి ఎలా కనిపిస్తుంది? మోసే గారు కొండను కొడితే కొంచెం ఇలాగ వాటర్. అలాగే ఏదో చిన్న వాటర్ వచ్చింది, చిన్న దార వచ్చింది, ట్యాప్ ఇప్పితే వాటర్ వచ్చింది అన్నటువంటి ఊహ ఉండేది. చిన్న మనసు కదా చిన్నప్పుడు. తర్వాత అర్థమైంది ఏంటంటే మోసే ఇలా కొడితే వచ్చింది ఇంత వాటర్ కాదు, నదులు ప్రవహించాయంటే ఏకంగా. ఎందుకంటే 30 లక్షల మంది ప్రజలు త్రాగటానికి, స్నానం చేయటానికి ఆలోచించిన ఎంత నీరు కావాలి? అలాగే ఇక్కడ నీ కడుపులో జీవజల నదులు ప్రవహించినట్టే నేనేమనుకున్నాను, మనకు మూవీస్లో చూపించారు కదా సడన్గా ఇట్లాగా అని చెప్పి పొట్టలోంచి ఏవేవి వచ్చేస్తున్నట్టు ఆ ఇమాజినేషన్ వచ్చింది నాకు. కానీ వాస్తవం అది కదనమాట. ఇక్కడ నిజంగా వాటర్ బయటికి వెళ్తామని కాదు ఇక్కడ అర్థం. మరి వాటర్ అంటే ఏంటంటే ఈ యొక్క నది అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ. నేను చెప్తున్నానా? వాక్యమే చెప్తున్నాను. చూద్దాం మనం. యోహాను సువార్త జాన్ చాప్టర్ 7 వెర్స్ 38, 39. యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ చాలా స్పష్టంగా ఉందన్నమాట. ఏమన్నది? నా యందు విశ్వాసం ఉంచి వాడేవాడో. అందరికీ కాదండి, అందరికీ రావు ఈ ఓటలు. అందరికీ పరిశుద్ధాత్మ అభిషేకం ఉండదు. ఎవరు? విశ్వసించినటువంటి వారు, నమ్మినటువంటి వారి కడుపులో నుంచి అంటండి విశ్వాసం ఉంచిన వాడు లేఖనం చెప్పినట్టు. చూసారా? దేవుడు కూడా ఏమన్నాడు? సొంతంగా చెప్పట్లేదు. యేసుప్రభు కూడా అంటలేదు. ఆయన ఏమన్నాడు? సొంతంగా మాట్లాడతారు. లేఖనం చెప్పింది, దేవుని వాక్యం చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. అర్థమైందా మీకు? అర్థం అవ్వలేదు. జీవజల నది ఏంటి అని చెప్పి అనుకుంటారని చెప్పి వెంటనే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే తెలుసా? ఈ జీవజల నది, ఈ నది అంటే ఏంటో దానికి అర్థం చెప్తున్నాడు. 39వ వచనం, తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. అర్థమైపోయింది కదా? నది అంటే ఆత్మ అని చెప్పేసేసి
ఈ జీవజలం అంతే పరిశుద్ధాత్మ అని చెప్పేసి మనకి కొన్నిసార్లు ఒకటే వచ్చిన గుర్తుంటుంది, ఏమిటి నది ఏమిటి నది, ఎందుకు కొంచెం ముందుకు వెళ్ళొచ్చు కదా, ఒక అడుగు వేయచ్చు కదా. యేసుప్రభు సిలువలోనే ఉన్నాడు, ఆయన దిగలేదు, ఆగొచ్చు కదా, కొంచెం కొంచెం సహనం వహించవచ్చు కదా. శుక్రవారంతో ఎందుకు ఆగిపోతున్నావు, శనివారం ఆదివారం ఉంది కదా, ఒక 2 అడుగులు ముందుకు వేస్తే ఆదివారం ఏం చేశాడు వేసే నీకు తెలుస్తుంది కదా. శుక్రవారం ఆగిపోయి కొంతమంది శుక్రవారం భక్తులు ఉంటారు అనమాట. యేసుప్రభు ఏం దిగలేదు, సిలువ మీద దిగలేదు, ఆయన సిలువ మీద ఉండిపోడు కాదు, ఆదివారం తెలుస్తుంది అసలు సంగతి అంతా. ఆదివారం దాకా కాకుండా ఏం చేస్తారు వీళ్ళు, శుక్రవారాన్ని ప్రసారం చేసుకుంటూ తిరుగుతుంటుంటారు. కాబట్టి ఇక్కడ 38వ వచనం ఏముంది, తన యందు విశ్వాసం ఉంచువాడేవాడో వాడి కడుపులో నుంచి లేఖనము చెప్పినట్లుగా కడుపులోంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. కడుపులోంచి నదులు ఎలా ప్రవహిస్తాయి అంటే ఇది నది కాదు, ఏంటంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ నది ఏంటంటే సంతోషింపజేసేటువంటి నది, అర్థమవుతుందా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అని మనం గ్రహించాం, ఈ నది పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి ఈ నది ఏంటంటే సంతోషింపజేసేటువంటి నది అయి ఉన్నదన్నమాట ఇది. హల్లెలూయా. ఈ నది సంతోషింపజేసేటువంటి నదిగా మారుతూ ఉన్నది. కాబట్టి శ్రమ పెట్టు వారిని సహితం మనం ఆశీర్వదించడానికి ఈ నది మనల్ని నడిపిస్తుంది. నిన్నెవరు శ్రమ పెట్టినా, నిన్నెవరు బాధ పెట్టినా కూడా అటువంటి వారిని కూడా సంతోషింపచేసేటువంటి రీతిలో ఈ నది మనల్ని నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు నువ్వు అలా నడవగలుగుతావు. కాబట్టి ఈ రోజున మనకేమన్నది, పరిశుద్ధాత్మ నది కలదు, నది కలదు, మనకొక నది కలదు. ఏమిటి నది అంటే ఇదనమాట, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. హల్లెలూయా. 3 విషయాలు అయిపోయి. నెంబర్ 1 బలిపీఠం ఉన్నది, నెంబర్ 2 ప్రధాన యాజకుడు ఉన్నాడు, నెంబర్ 3 నది ఉన్నది. హల్లెలూయా. నెక్స్ట్ నెంబర్ 4 మనం చూసినట్లయితే నిర్గమకాండం 33వ అధ్యాయం 21-22 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతిలో నిన్ను కప్పేదను. ఏమన్నదంటే ఇక్కడ 21వ వచనంలో, ఇదిగో సమీపమున ఒక స్థలం ఉన్నది. హైదరాబాద్లో మీకు స్థలం ఉందా? అమ్మో, హైదరాబాద్లో స్థలం ఉంటే ఎంత గొప్ప కదా. మనం అందరం రెంట్ల ఇల్లు ఉంటున్నాం ఇప్పుడు. స్థలం ఉందంటే అమ్మో స్థలం ఉన్నదా, చాలా గొప్ప మీరు. దేవుడు చెప్తున్నాడు ఒక స్థలం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనలో సామ్స్ 46:4 ఏమున్నదంటే మనకొక స్థలం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా గమనించాలి. దెర్ ఈజ్ ఎ ప్లేస్ బై మీ, ఒక స్థలం ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమిటి స్థలం అని చూసినట్లయితే దేవుని మహిమపరిచే స్థలం, దేవుని మహిమపరిచేటువంటి స్థలం, దేవుని మహిమను దర్శించేటువంటి స్థలం. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు మోసే, ఎందుకు వెళ్ళాడు స్థలానికి? దేవుని మహిమను దర్శించేటువంటి స్థలానికి వెళ్ళాడు ఆయన. ఆ స్థలానికి రమ్మని, ఎందుకంటే దేవుడు మహిమ అక్కడ మోసేని దర్శిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని మహిమపరిచేటువంటి స్థలం, ప్రభు ప్రసన్నతతో నిలబడేటువంటి స్థలం, ప్రభు ప్రసన్నతతోటి నిలబడేటువంటి స్థలం అన్నమాట. అందుకే కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే, మహోన్నతుని చోట నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఆ సర్వశక్తుని నీడ ఈ స్థలమై ఉన్నది, ఆ సర్వశక్తుని నీడే ఆ స్థలమై ఉన్నదన్నమాట. కాబట్టి ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే దేవుడే మన నివాస స్థలం. హల్లెలూయా. దేవుడే మన నివాస స్థలం. 91వ కీర్తన 1వ వచనం చూసినట్లయితే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. స్థలం స్థలం నివాస స్థలం లేదండి, ఉంటాక స్థలం లేదు. ఉంది కదా ఇక్కడ, ఉన్నదాన్ని మానేసి లేని దాని గురించి మాట్లాడతారేంటి? ఇది పలుకు నువ్వు ఉన్నదని చెప్పి ఆటోమేటిక్గా లేనిది వస్తుంది. వాస్తవం తెలుసా, ఉన్నటువంటి దాని గురించి మీరు పట్టించుకోవట్లేదు కానీ లేని దాని గురించి ఆలోచిస్తారు. మనకు స్థలం ఉందంట, చెప్పండి మీరు అందరూ కూడా, తరతరములకు మాకు నివాస స్థలం నీవే యేసయ్యా. ఇది పలకం కదా మనం, తరతరాలకు మాకు నివాస స్థలం నీవే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. చెప్పాలి, నాకు ఒక నది ఉన్నది, నాకు ఒక బలిపీఠం ఉన్నది, మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, మనకు ఒక స్థలం ఉన్నది. బ్రదర్ లేదు అనొద్దే, మాకు ఒక స్థలం ఉన్నది, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మాకు ఒక స్థలం ఉన్నది. కాబట్టి దేవుడే మన నివాస స్థలం. అర్థమైందా? నెక్స్ట్ 5వదిగా మనం చూసినట్లయితే
మనకి ఒక మార్గం ఉన్నదంట. చూద్దామా? యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే యోబు గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే, ఆ త్రోవయే క్రూర పక్షి అయినను తెలియదు, డేగ కనులు దాన్ని చూడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమున్నదండి? ఆ త్రోవ ఏ క్రూర పక్షి అయినను తెలియదు. ఏ క్రూర పక్షికైనను తెలీదు. పక్షికి తెలియనటువంటి త్రోవ ఏదైనా ఉంటుందా? ఉన్నదండి. ఇక్కడ ఏంటి మార్గం? ఏమిటి త్రోవ? అదే రాకడలో పరిశుద్ధులు ఎగిరి వెళ్ళేటువంటి మార్గం అన్నమాట. రాకడ సమయంలో పరిశుద్ధులు ఎగిరి వెళ్ళేటువంటి మార్గం ఏ పక్షికి తెలియదు అంటండి. ఇది ఆనాడు ఏలియా గారు ఎలాగెళ్ళిపోయాడంట? ఎగిరి వెళ్ళిపోయాడంటండి. ఇదే మార్గం అన్నమాట. దేవునికి స్తోత్రం. అనుదినము నీవు ప్రార్థన విజ్ఞాపనల చేత నిన్ను ఆత్మీయంగా బలపరుచుకుంటూ ఉన్నావా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? కడబోర శబ్దం మ్రోగినప్పుడు మరి ఆ త్రోవ గుండా ఎగిరి వెళ్ళవలసి ఉన్నదని సంగతి మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఏం చేయాలి? మనం సిద్ధపరచుకోవాలంటే సడన్గా ఎగిరిదామంటే ఇంపాసిబుల్. ఒకేసారి ఎగిరిదామంటే జాగ్రత్త. ఈ లోకంలో జీవిస్తూ లోకానుసారంగా ఉంటూ ఒకేసారి ఎగిరిదామంటే ఇంపాసిబుల్. ఒక గ్రద్ద ఆకాశంలో తిరుగుతూ ఉన్నదంట. ఆకాశం నుంచి చూసేసరికి ఒక కళేబరం, అంటే ఒక దూడ చనిపోయింది. వాళ్ళు గోదావరిలో పడేశారు. ఒక నది ఏమంటారు, అది పెద్ద కాలువ ఉంటే కాలువలో పడేశారు. ఆ యొక్క డెడ్ బాడీ కాలువలో కొట్టుకుని పోతూ ఉంది. ఈ లోపల ఇది చూసింది, గద్ద చూసి ఏం చేసింది తెలుసా? మంచి ఆహారం దొరికిందని చెప్పి వచ్చి ఆహారం మీద కాళ్ళు ఏం చేస్తుందంటే ఆహారం తింటూ ఉంది. ఎప్పుడైతే ఆహారం తింటూ ఉందో ఆ కళేబరం అంతా జుర్రుకుంటూ ఉందో ఈ కడుపులోకి ఆహారం వెళ్ళి బరువు పెరిగిందంట. ఆల్రెడీ కుళ్ళిపోయినటువంటి శరీరం కాబట్టి అది దాని కాళ్ళు ఏమవుతున్నాయి? ఆ బాడీ మీద నుంచి లోపలికి దిగుతూ ఉన్నాయి. మిగతా పక్షులు ఏం చేస్తున్నాయి? చూస్తూ ఉన్నాయి. ఈ కాలువ కొంత దగ్గరికి వెళ్ళేసరికి లాకులు అంటారు కదా, ఆ యొక్క వాటర్ వెళ్ళటానికి ఈ తలుపులు పెడతారు కదా, అది వచ్చేసింది. చూశారు కొంతమంది, మనుషులు ఇది చచ్చిపోయేలాగా ఉన్నదే, ఎగరపోతేనని చెప్పి కొడతా ఉన్నారు. ఇచ్చి అని కొడుతున్నారు. కొంతమంది రాళ్ళు వేస్తూ ఉన్నారు. అదేం చేస్తుంది? తప్పించుకుంటా జురుకుంటా తింటా ఉంది. ఎలాగైనా సరే ఎగిరిపోతాను నేను. ఆ యొక్క డోర్స్ వచ్చేసరికి, ఆ యొక్క దానిలో వచ్చేసరికి దగ్గరకు వచ్చాక ఎలాగ ఎగిరిపోదాం అనుకుని తింటానే ఉన్నది. బరువు పెరుగుతూ ఉంది. ఆ కాళ్ళు లోపలికంట దిగి ఈ యొక్క ఆ యొక్క కళేబరం యొక్క ఎముకలు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయంట. కాళ్ళు ఇలాగా వెళ్ళిపోయి అంతే ఆ యొక్క వాగు వచ్చేసింది. ఆ వాగులో పడిపోయేటువంటి సమయంలో కళేబరం అందులోకి వెళ్ళిపోతుంటే ఈ గ్రద్ద ఏం చేస్తుందంట? ఎగిరిపోదాం అనుకున్నదంట. ఎప్పుడైతే ఎగిరిదారు అనుకుంది, ఈ కాళ్ళు ఇలాగా దాంట్లోకి వెళ్ళిపోయి రావట్లేదు అనమాట. ఎంత లాగినా కూడా, ఎంత ట్రై చేసినా ఎగరలేకపోతుంది, రెక్కలాడింది. కానీ సడన్గా అందులోకి వెళ్ళిపోయి చనిపోయిందంట. అర్థమైంది మీకు అందరికీ కూడాను? ఈరోజు మనలో చాలామంది జీవితాలు ఇలా ఉన్నాయన్నమాట. ఎంత దగ్గరకు వచ్చి నేను సిద్ధపడిపోతానండి. నాకు ఇంకొంత టైము, ఇంకా దగ్గరకు వచ్చేసాక నేను ఖచ్చితంగా మారు మనసు పొందేస్తాను, నేను పెర్ఫెక్ట్గా ఉంటాను, దేవుళ్ళు ఉంటాను అని చెప్పి ఏం చేస్తున్నారు తెలుసా? ఇలాగే లోకంలో జీవిస్తున్నారు, లోకం వైపు చూస్తూ ఉన్నారు, లోకంలోనే వాళ్ళ ఆశలు కొనసాగిస్తూ ఉన్నారు. నేను అది ఎగిరేస్తాను సడన్గా, నాకు తెలుసు, నాకు బలం ఉంది. ఎంత బలం ఉన్నా ఏదున్నా కూడా ఏ పాపమైతే నువ్వు భోజిస్తున్నావు ఆ పాపం నేను పట్టేసుకుంది గట్టిగాను, రానివ్వలేదు బయటికి, చచ్చిపోయింది. వింటున్నారా? కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరు స్నేహితులారా, మనకు ఒక మార్గం ఉన్నదంట, ఒక త్రోవ ఉన్నదంట. ఆ త్రోవే యేసయ్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరు స్నేహితులారా, యేసు నేనే మార్గం సత్యం జీవన ఆధార తప్ప ఎవడు తండ్రి ఎదుగు రాడన్నాడు. చివరికి ఇంకొక మాట చెప్పి నేను ముగించాలని చెప్పేసి ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది నివాసం పరలోకమందు మనకు ఉన్నది. అర్థమైందా? మనకు నిత్య నివాసం ఉన్నది. అది చేతి పని కాదు, చెదిరిపోయేది కాదు, పాడైపోయేది, శిథిలమైనటువంటి కాదు. పరలోక రాజ్యంలో మనకు ఒక నివాసం ఉన్నది. పరలోక రాజ్యంలో నివాసం, నిత్య నివాసం ఉన్నది. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. 6 విషయాలు నేను చెప్పాను. కాబట్టి ఈ లోకము తాత్కాలికమైనటువంటి నివాసం. ఎంత ఇల్లు కట్టినా, బిల్డింగ్ కట్టేస్తామండి, పర్మనెంట్ బిల్డింగ్ కాదు అది. 100 సంవత్సరాలు దాని వయసు కూడాను, తర్వాత పోతుంది అనమాట. వింటున్నారా? కాబట్టి
ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగులు, ఇల్లులు ఇవన్నింటిని దాటిపోయే నీడలాగా ఉంటాయి. కొంతకాలం నీతో నీడ ఉంటుంది, ఖచ్చితంగా మళ్ళీ అది విడిచి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి అతి కొద్ది సంవత్సరాల్లో మనం ఆ యొక్క మహిమపురికి చేరుకోవాల్సినటువంటి సమయం ఉంది, చేరుకుంటాం ఖచ్చితంగా. కాబట్టి ఈ పాత నిబంధనల భక్తులు కానీ, కొత్త నిబంధనలో ఉన్నటువంటి భక్తుల యొక్క వారు ఎవరైతే ఉన్నారో, బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటున్నామో, మోసే, అబ్రహాము, పౌలు గారు, ఇలా వాళ్ళందరినీ కలుసుకుంటాం మనం. ఎందుకంటే వాళ్ళంతా మనకంటే ముందున్నారు. ఖచ్చితంగా వాళ్ళని మనం కలుసుకుంటాం అనమాట. హల్లెలూయా. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రియమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం కలుసుకుంటాం. అదే మన నిరీక్షణ అయి ఉన్నది ప్రియులారా, అదే మన నిరీక్షణ అయి ఉన్నది. కాబట్టి ఆయన వద్ద లేనిదంటూ ఏమీ లేదు. కాబట్టి ఆయన వద్ద లేని వాటిని ఉన్నట్టుగా చెప్పడు ఆయన. ఆయన దగ్గర లేదు, నా దగ్గర నివాసం లేదు, అది లేదు అని చెప్పడు ఆయన. ఉన్నది కాబట్టి ఉన్నట్టుగా చెప్పాడు ఆయన. ఇక్కడ మనం లేని ఉన్నట్టు పలకాలి, కానీ అక్కడ ఆయన లేని ఉన్నట్టు పలకడం, ఉన్నది ఉన్నట్టుగా పలుకుతాడు ఆయన పరలోక రాజ్యంలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఉన్న వాటిని ఉన్నట్టుగానే చెప్పి నిత్యమందు నిశ్చయంగా మనల్ని స్థాపించేటువంటి దేవుడు అనమాట. ఉన్నదాన్ని ఉన్నట్టుగానే చెప్తాడనమాట. కాబట్టి రండి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆ నిత్య మహిమ వారసులను చేస్తాను అంటున్నాడు మన యేసుక్రీస్తు ప్రభువు. రండి, ఆ నిత్య మహిమ వారసులుగా చేస్తాను మిమ్మల్ని, రండి నా నిత్య రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేస్తాను అని చెప్తున్నాడు. విశ్వసిస్తారా? వస్తారా? మరి స్వీకరిస్తారా? మరి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి ఆ నిత్య రాజ్యానికి వారసులు అవడానికి ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో ఈ యొక్క 6 విషయాలు మీరు పొందుకున్నారని చెప్పి నమ్ముచున్నాను. వాటి ప్రకారం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెలిగింపునిచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్.